ఎవరు ఏ ఇష్టమైనటువంటి దేవుణ్ణైనా పూజ చేసుకోవచ్చు అని చెప్పింది కదా. ఎందుకు భగవద్గీత కూడా అదే చెప్పింది కదా. హిందూ మతానికి పూర్తిగా ప్రామాణిక గ్రంథం ఏంటంటే భగవద్గీత. ఆ భగవద్గీత కూడా అదే చెప్తోంది కదా. ఏధా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువతంతే మనుష్య పార్థ సర్వసః. నువ్వు ఏ దేవుణ్ణైనా పూజ చేసుకో, ఏ రూపంలోనైనా గొలుచుకో, ఆ రూపంలో ఉన్న శక్తి నేనే అవుతాను అని చెప్పి ఇంత స్పష్టంగా ఇంత సర్వ సమానత్వాన్ని హిందూ మతం ఇంత విశాలతత్వాన్ని ప్రబోధం చేసింది కదా. మరి నువ్వెట్లా హిందూ అవుతావు? నీ బానిస పవన్ కళ్యాణ్ ఎట్లా హిందూ అవుతారు? నీ కొడుకు ఎట్లా హిందూ అవుతారు? ఎప్పుడైనా సరే నువ్వు అసలు చెప్పులు లేకుండా పూజలు చేసావా? అసలు పూజల పట్ల దేవుడి పట్ల నీకు గౌరవం ఉందా? అవసరానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకునేటువంటి నీలాంటి క్షుద్రుడు, నేను వాడుతున్నాను క్షుద్రం హృదయ దౌర్బల్యమైన భగవద్గీత చెప్పింది కదా. నీలాంటి క్షుద్రుడు అసలు హిందూ మతం పేరెత్తడానికి అర్హత ఉందా? దేవుడి పేరెత్తడానికి అర్హత ఉందా? ఇంత నీచమైన దేవుని రాజకీయాల్లోకి లాగేటువంటి నువ్వు అసలు ఆ దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడో తొందరలోనే నీకు ఆ పనిష్మెంట్ కూడా తొందరలోనే తెలుసు చంద్రబాబు. అప్పుడు మొదలు పెట్టావు. నీ కొడుకు వయసు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎదిరించలేక అతను చేసిన మంచి పనుల వల్ల ప్రజల్లో వాళ్ళ తండ్రి దేవుళ్లాగా మిగిలాడు, అబ్బాయి కూడా దేవుళ్లాగా మిగిలాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల. ఎన్ని ప్రాజెక్టులు, 40 ప్రాజెక్టులు వాళ్ళ నాన్న పూర్తి చేశారు. ఈ అబ్బాయి వచ్చాక కూడా చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారు మిగిలినవి కూడా. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎంత అన్యాయం చేశావు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డితో కలిసి మోసం చేస్తావా రాయలసీమ ప్రజల్ని? ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉందా? ఎంత పాపిష్టి వాడివి నువ్వు. నిజంగా నీకు నమ్మి ఓట్లేసిన కొంతమంది అని ఉన్నారు కదా, వాళ్ళ హక్కులను కూడా కాలు రాసేటువంటి నీ నీచత్వం ఏ పరాకాష్ఠ స్థితికి వెళ్ళిపోయింది చంద్రబాబు. అసలు ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించవా నీ పాపాల గురించి, నీ నీచమైన స్వభావాన్ని గురించి, నువ్వు చేసిన ఎన్నో తప్పులను గురించి? ఇక అబద్ధం అంటే పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలతోనే నువ్వు పెరుగుతున్నావు. దగ్గర 80 ఏళ్ల వయసు వస్తా ఉంది నువ్వు. ఇప్పటికి కూడా నీలో పశ్చాత్తాపం అనేం లేదు. రేపు సచ్చాక ఏ లోకం పోతావో మనకే తెలియదు. అటువంటి పరిస్థితి లేదు. దాని ముందే ఎంత నరకం ఇక్కడే అనుభవిస్తావో కూడా నీకు తెలియదు పరిస్థితి రాబోతా ఉంది. ఎందుకంటే అన్నిటికీ ఒక పనిష్మెంట్ కాలం విధిస్తుంది, అది మాత్రం ష్యూర్. అట్లాంటిది నువ్వు అందరూ పూజ చేసేటువంటి దాదాపు భారతదేశం అంతా కూడా పూజ చేసేటువంటి వెంకటేశ్వర స్వామిని ఎంత దారుణంగా అవమానం చేస్తావు. ఇప్పటికి కూడా దాన్ని కొనసాగిస్తానే ఉన్నావే నువ్వు. చివరికి నువ్వు చేసిందేంటి అయ్యా అంటే, నేను ఎప్పుడు అనుకుంటాను అసలు ఈ లడ్డూలో కల్తీ అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. బహుశా ఇందులో హెరిటేజ్ ఉండే ఉంటుంది అని నేను అనుకున్నాను కూడా. అది వాస్తవం అని తేలింది. నీ పరిపాలన ఉన్నప్పుడల్లా వేరే వేరే ద్వారా విష్ణు లేకపోతే ఇండారో లేకపోతే ఇంకొక ఏది బోలే బాబానో ఇలాంటి అన్ని ఈ టోకరా బాబాలందరినీ తీసుకొచ్చి పేర్లు మాత్రమే అట్లా అడ్డం పెడతావు. కానీ దాని ద్వారా సప్లై చేస్తుంది నీ కల్తీ నెయ్యి. అప్పుడు అంతే, కల్తీ మజ్జిగే. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కల్తీ మజ్జిగ అమ్మించావు. ఇట్లా అట్టి దారుణంగా అందరినీ మోసం చేసి హెరిటేజ్ నీ భార్య పేరును పెట్టుకొని, ఆవిడకి ఏమన్నా తెలుసా? ఒక్క రోజన్నా కంపెనీ లెక్కలు చూస్తుందా అండి? కానీ నువ్వు చూస్తావు. వెళ్ళి రాత్రి అయిన తర్వాత నువ్వు అంతా కూడా అండర్ గ్రౌండ్ లో కూర్చొని మొత్తం కంపెనీ లెక్కలన్నీ చూసి ఎక్కడ నష్టం వస్తే దాన్ని ఎట్లా పూడ్చాలనుకుంటే, ఇదిగో ప్రజల సొమ్ము ఉంది కదా అక్కడ దోపిడీ చేస్తావు, తీసుకెళ్లి దాంట్లో పెడతావు. ఇట్లా మోసాలతోనే నీ జీవితం అంతా కూడా గడుస్తా ఉంది. ఈ రోజు ఎంత దారుణంగా ఒక అసెంబ్లీ సాక్షిగా ఎన్ని అబద్ధాలు చెప్పావు చంద్రబాబు. ఈ రోజు మా వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎమ్మెల్సీ పెద్దల సభలు అడుగుతున్నారు కదా, మరి చర్చకు పెట్టు. చర్చలో నిజంగానే నువ్వు నిర్దోషులు అయితే నిరూపించుకో, ఆధారాలతో సహా నిరూపించుకో. మా వాళ్ళన్ని ఆధారాలు సహా చూపిస్తా ఉన్నారు. చివరికి నీ హెరిటేజ్ వీటన్నిటికీ లింక్ అనేది చూపిస్తుంటే చర్చ పెట్టకుండా పారిపోతావు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు గనక అందుకు కావాలనే ప్రతిపక్షాన్ని రానివ్వలేదు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నీ ఆటలు సాగవని చెప్పి ఆయన రానివ్వలేదు. అక్కడ నువ్వు అబద్ధాలు చెప్తా ఉంటావా? ఈ అబద్ధాలు ఇంకా పరాకాష్ఠ ఏంటంటే, సుబ్బారెడ్డి గారి భార్య హిందూ కాదా, బైబిల్ పట్టుకుందా? అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ పెళ్లి చేశారా? ఎంత పిచ్చి నీకు. అసలు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది కదా, లేకపోతే ఆ మైండ్ వెళ్ళిపోయింది నీకు. అసలు ఆ మైండే పనిచేయట్లేదని మేము అనుకోవాలా, లేకపోతే ఉన్మాద స్థితికి నువ్వు చేరుకున్నావని చెప్పాలా? నీ ఉన్మాదానికి ఏ అబద్ధాలన్నా కూడా సరిపోతుంది అనుకునే స్థితికి దిగజారి ఎక్కడికి దిగజారిపోతావు? ఇప్పుడు
పాతాళానికి పడిపోయింది. నీ పేరు పాడు దరిద్రం, నీ పేరు అసలు నీ పేరు ఎక్కడ విడి చచ్చిందిలే. అట్లాంటి దరిద్రంగా దిగజారిపోయావు. ఇంకెక్కడికి దిగజార్చుకుంటావు? దిగజార్చుకో. ఇప్పటికే ప్రజలు ఉమ్మేస్తా ఉన్నారు. నీ పేరు ఎత్తితే చాలు చీ అని చెప్పానంటా ఉన్నారు. అట్లాంటి స్థితికి దిగజారి నువ్వు ఇంకా ఏం కాపాడుకుంటావు? నీ పచ్చ మీడియా ఒకటి. నీ పచ్చ మీడియా నిజంగా నేను జడ్జి స్థానంలో ఉంటే దాన్ని ఊరేసేదని నేను చెప్తున్నా కదా. మీడియా వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి నీ పచ్చ మీడియా నలుగురు వాళ్ళను ఊరేయాలి నిజంగా కూడా తీసుకెళ్లి. అంత దరిద్రపు మీడియా ఇంకెక్కడా కూడా లేదు, ప్రపంచంలోనే లేదు. అట్లాంటిది సుబ్బారెడ్డి గారు పుట్టిన దగ్గర నుంచి పక్కా హిందూయిజం వాళ్ళది. ఆయన భార్య అసలు ఎన్ని వ్రతాలు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చూస్తాం. ఆ ఇళ్లు మొత్తం కూడా ధూపంతో నిండిపోయి ఉంటుంది, సాంబ్రాణి ధూపంతో. అదేవిధంగా క్రింద ఆవుకి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆవుకు పూజ చేస్తూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు యజ్ఞాలకి చేస్తూ పిలుస్తారు నన్ను కూడా. హైదరాబాద్ లో ఉన్నప్పుడు యజ్ఞాలకు వెళ్లేదాన్ని. అసలు అంత భక్తుల్ని నేను చూడలేదు. అంత అమితమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా మహాభక్తులు. ఆమె అంతే. ఆయన భార్య అసలు ఎంత మహాభక్తురాలంటే ఆమె ఎంత అలవోకగా అన్ని శ్లోకాలు చెప్పగలరు, దేవుని గురించి మాట్లాడగలరు, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు చెప్తుంది, అమ్మవారి గీతాలు పాడుతుంది. అలాంటి వాళ్ళని పట్టుకొని ఆమె క్రిస్టియన్ అంటావు. క్రిస్టియన్ అంటే తప్పని కాదు, ఇక్కడ అబద్ధం మాట్లాడుతున్నావు కనుక దాన్ని ఖండించాల్సి వస్తుంది. క్రిస్టియన్స్ గొప్పవాళ్లే, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు అనుసరిస్తా ఉన్నారు. కానీ ఏ సిద్ధాంతం లేని నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? అబద్ధాలను ఆశ్రయిస్తా ఉన్నావు. వాళ్ళని వీళ్ళకి ముడిపెట్టి తగువ పెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇక్కడ హిందూ క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా తన్నుకుంటా ఉంటే నువ్వేదో ఆ మంటలో చలి కాసుకుందామని. అంత నీచుడు ఇంకెవరన్నా ఉంటారా చెప్పండి? నాకైతే చరిత్ర చాలా చదివాను నేను. ఎంతో మంది రాజుల జీవితాలను చదివాను, వాళ్ళ యుద్ధాలు చదివాను. అలాగే కొంతమంది ఉన్నారు కుటుంబంలో తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారు, జైలు పాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నదమ్ములను చంపి రాజ్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సమానంగా ఉన్నావు నువ్వు కూడా. దాదాపు అంతే కదా. ఎన్టీఆర్ ని నువ్వు కత్తులతో పడవపోయినా నీ వల్ల ఆయన చనిపోయారు కదా, అది కూడా హత్య కిందకే వస్తుంది. అలాంటి హంతకుడివి నువ్వు. ఈ రోజు ఒక హంతకుడు రాజ్యాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంది. అలాగే ఒక రోగిష్టి రాజ్యాన్ని పరిపాలించకూడదు, కానీ సర్వరోగాలు నీకే ఉన్నాయి. అట్లాంటి వాడి రావడంతోనే ఆంధ్ర రాష్ట్రానికి శని చుట్టుకుంటది. అన్ని రంగాలు కూడా నాశనం అయిపోయినాయి. ఎంతమంది అల్లాడిపోతున్నారు, అందరూ ఉపాధ్యాయులతో సహా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి నీ పరిపాలన? తర్వాత అతనికంటే గనుడు ఆచంటం వలన నీ కొడుకుని తెస్తావా, తీసుకొచ్చి పెడతావా అక్కడ? ఎంత గొప్ప కుటుంబం అండి ఇది. నిజంగానే ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. తర్వాత ఈరోజు నారా కుటుంబాన్ని తీసుకొచ్చావు. ఆంధ్ర ప్రజల్ని చాలా తీవ్రమైన వేదనకు గురి చేస్తా ఉన్నావు. నీ కొడుకును రుద్దటానికి బలవంతంగా ప్రయత్నం చేస్తావు. ఏబిసిడీలు కూడా సరిగ్గా రాయలేని వాడు పనికి మాలినవాడు, వాడు కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ఇంతకంటే దురదృష్టం ఉందా? ఎడ్యుకేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసి పడేశాడు వాడు. మొత్తం పోయింది అసలు ఎడ్యుకేషన్. ఒకప్పుడు ఎంత చక్కగా ఆంధ్ర యూనివర్సిటీని ప్రసాద్ రెడ్డి గారు ఎంత బాగా డెవలప్ చేసి మళ్ళీ ఆ వెనకటి ఖ్యాతిని తీసుకొచ్చి ఆయన చేస్తే ఈ రోజు ఎట్లా ఉంది? మళ్ళీ రాజకీయాలతో తన్నుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి. ఇది నీ కొడుకు ఏమన్నా తెలివి ఉందా? అట్లాంటి వాడు ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నావా?